బాడీ లెంత్ మనం 14 వచ్చింది, ఆమెకి 14 తీసుకుంటున్నా. మరీ ఎక్కువ అయితే కూడా బాగుండదు, బాడీ లెంత్ ఎంత కావాలో అంత ఉంటేనే మంచిగా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు రౌండ్ నెక్ అట్లా కుట్టుకోవాలనుకుంటే మనం 6 పెట్టుకోవాలి షోల్డర్. అయితే మీడియం సైజ్ ఉండే వాళ్ళకి కంపల్సరీ 6 ఉండాలి, మీడియం ఉండే వాళ్ళకి. వాళ్ళ పక్క ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ తీసుకున్నా నడుస్తుంది. మీడియం ఉన్న వాళ్ళకి 6 షోల్డర్ ఉండాలి, సంక 6. మనం ఇక్కడ పొడుగు 14 వచ్చింది, షోల్డర్ ఏమో 6 వచ్చింది, సంక 6 వచ్చింది. ఇంకా పన్నీంది అయిపోయింది. ఇక్కడ మనం రౌండ్ షేప్ చేసుకొని కట్ చేసేసుకోవాలి అంతే. వాళ్ళది భాగాలు 35 వచ్చింది. మనము దానికి మళ్ళీ 4 ఇంచులు అట్లా కలుపుకోవాలి, 4 ఇంచుల 5 ఇంచుల మనం కలుపుకోవాలి. నేనేం చేస్తున్నా ఒక 4 ఇంచులు కలుపుకుంటున్నా, అంటే 39 వచ్చింది. ఇక 39లో సగం ఇగో ఇట్లా టేప్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇగో 39లో సగం 19.5 వచ్చింది, మళ్ళీ 19.5లో సగం ఇగో 9.5 వచ్చింది. 10 పెట్టుకున్న పర్వాలేదు, ఏం కాదు. ఇగో కరెక్ట్ నేను అందాక కట్ చేసిన, కరెక్టే కట్ చేసిన. అయితే ఇప్పుడు ఏంది, మనకి షోల్డర్ రావాలి, అంటే షోల్డర్ వచ్చింది, మనకి నెక్ రావాలి. ఇప్పుడు నెక్ మన ఇష్టం, అది కొంతమంది కొద్దిగా వెడల్పు తొడిగేటోళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తొడిగేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి 2 ఇంచుల కానుంచి పెట్టుకోవచ్చు, మనం 2, 2.5 పెట్టుకోవచ్చు. ఇగో ఇక్కడ 2.5 పెట్టినా, ఇగో 2.5 కిందికి. ఇంట్లో ముందర నెక్కు వెనక నెక్ అనేది ఉంటుంది కదా, ముందరది అయితేనేమో మనం 5 పెట్టాలి, 5, 6. వాళ్ళు కొంచెం పెద్దగా పెట్టమంటే పెద్దగా పెట్టుకోవాలి, మనం చిన్న పెట్టమంటే చిన్న పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనము గుర్తు కోసానికి 2 ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి, కొద్దిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏదానికి అది తీసుకోవాలి. తీసుకున్నాక మనం ముందర నెక్కు మనకి ఏది పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టుకోవచ్చు. నేను ఇట్లా స్టార్ నెక్ పెట్టుదాం అనుకుంటున్నాను. ఇగో స్టార్ నెక్ ముందర కనిపిస్తుందా, వెనక నెక్. వెనక మనకి రౌండే చెప్పారు వాళ్ళు, రౌండే పెడుతున్నా. అంటే ఆమె ఏమని చెప్పింది, ఎక్కువ ఏమొద్దక్క ఒక నార్మల్గా పెట్టు నెక్కు అని చెప్పింది. అయితే మనం 7.5 తీసుకున్నాం. 7.5 తీసుకుంటే ఏమవుతుంది, మనకు కుట్టే వరకు 8 అట్లా వచ్చేస్తాయి. అంటే ఇక్కడ మళ్ళీ భుజాలకు పోతే ఇంకా తక్కువ అవుతుంది కదా అక్క అని వచ్చినారు. వాళ్ళకి సరిపోతుంది ఈ నెక్, కిందికి కాకుండా పైకి కాకుండా నార్మల్గా ఉంటుంది. అయిపోయింది. అది తీసుకో చక్కగా. ఇది 2 మడతలు ఉంది, 2 మడతలు ఉంది కదా, మనం ఏం చేయాలి, ఇగో ఈ మడత తీసుకొచ్చి ఈ మూల మీదే వేసుకోవాలి. ఇట్లా అంటే అంబ్రిల్లా కట్ చేసి, అంబ్రిల్లానే అనుకో, ఇది లోపల అసలుకి అంబ్రిల్లా. ఇట్లా మూల లెక్క వేసుకోవాలి, సమోసా టైప్ వేసుకోవాలి. ఇవి ఏం చేస్తున్నా అంటే కటింగ్ వీడియోలు అంటే లెంత్ ఎక్కువ అవుతాయి కదా, అందుకని షార్ట్ లెక్క పెడతా. చూడండి, కటింగ్ అడుగుతున్నారు కానీ చాలా టైం పడుతుంది, టైం వేస్ట్ అవుతుందని పెట్టలేకపోతున్నా. ఇక్కడ మాయ మనం ఏం చేసినాం, 2 ఇంచులు మాయ తీసుకున్నాం, 2 ఇంచుల కొంచెం ఎక్కువనే తీసుకున్నాం. మళ్ళీ తర్వాత 1 ఇంచు ఎందుకు డాట్లకి, మనకి అక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు. అయితే తర్వాత కొలుసుకోవాలి మనం ఎంత ఉంది. ఇగో 7కు కొద్దిగా ఎక్కువ వచ్చింది, 7 పెట్టి చేసుకున్నాం మనం, ఎందుకంటే నడుము కడ కొద్దిగా సాగినట్లు అవుతుంది. 7 ఇగో, అంటే ఇది గేరే ఉంటుంది కదా, కొంచెం చాలా తక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉంటే మళ్ళీ కుచ్చులు పడతాయి మధ్యలో. నేర్చుకున్న అర్థం కానలోకి కూడా అర్థమవుతుంది. చాలా మందికి నేర్పించిన.
నడుము అయిపోయింది మనకి. ఈ లెంత్ ఎంత వాళ్ళకి లంగా 32 వచ్చింది అంటే మనకు అసలు తక్కువనే ఉండాలి కదా. మనం ఎంత పెట్టుకోవాలంటే ఒక 28, 30 అట్లా పెట్టుకున్నా నడుస్తుంది. అంటే 32 వచ్చింది కదా వాళ్ళది, మనం ఇక్కడ 30 పెట్టుకున్నాం అంటే 2 ఇంచులు తక్కువ పెట్టుకున్నాం. ఇంకా తక్కువ ఏం కాదు, ఒక 30 పెట్టినా మళ్ళీ కొంచెం జరుపుకోవాలి టేప్. మళ్ళీ 30. మీరు చిన్నపిల్లలకి గాగ్రలు కుట్టుకున్నా ఇదే కటింగే. చిన్నపిల్లల గాగ్రలు కుడతా ఉండు, వాళ్ళ కొలతలు తీసుకొని ఇదే కటింగ్, సేమ్ ఇదే కటింగ్. అయిపోయి మనం మార్కింగ్కి మొత్తం ఇట్లా చిన్న చిన్న మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకుందాం. ఇంకా మనము మెయిన్గా ఏమి ఉండదు, అస్తర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచులు తక్కువ తీసుకున్నాం కదా, దానికి 2 ఇంచులు ఎక్కువ తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ముక్క ఉంది కదా, ఈ ముక్కకి ఇది పెట్టుకోవాలి మళ్ళీ, అంటే మనం జాయింట్ చేసేసుకో. ఇగో ఇంత టైం పడుతుందని పెద్ద అంటే లెంత్ వీడియోలు నీకే టైం ఉండదనే పెట్టాము. ఇక ఇంత టైం పడుతుంది లెంత్ వీడియోలు పెట్టాలంటే. ఇక కుట్టే పని ఉంటుంది, వేరే వాళ్ళు ఎవ్వరు ఉండరు, నేను ఒక్కదానే కుట్టుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, అందుకని పెట్టలేను. ఇది ఒకవేళ మన కింది భాగంలో కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో, అంక సీర్కి అటాచ్ చేస్తాం చూడు, అప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇది ఏం చేయాలి, మనము అస్తం మొత్తం రెడీ అయింది, ఏం చేయాలి, ఖాళీ సారీ మీద వేసి కట్ చేసుకోవాలి అంతే. మనం దీనికన్నా 2 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. ఇదే మనకి మెయిన్ పార్ట్ కటింగ్, అస్తర్దే కటింగ్ మెయిన్. చేతులు చూపిస్తా. పదిహేను వచ్చింది వాళ్ళ చేతితో, అంటే మనం 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. 15 అంటే 16 తీసుకోవాలి. అంటే కొంతమంది ఆస్తర్ వేసుకుంటారు, వేసుకోరు, కానీ వేద్దాం. మేము ఉంది కదా ఆస్తర్, కింద ఏం లేదు అందాలకు పెట్టుకోవచ్చు. 7 ఇది 15 కదా, కింద నుంచి పెట్టుకొని మనము ఇగో 1, 2, 3 ఇంచులు అంటే 3 ఇంచులు డౌన్ తీసుకోవాలి. మనము 12 పెట్టేసుకోవాలి సంక డౌన్. కొంచెం మరీ ఎక్కువ డౌన్ అనిపించింది, అందుకే కొద్దిగా పైకి తీసేసి. మనము ఫస్ట్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కానీ తర్వాత మనకు అలవాటు అయిపోయింది అనుకో, మనకి ఈజీ అవుతుంది. మనం చేసే పని మనకి ఇష్టంతో చేసినాం అనుకో, ఈజీ అనిపిస్తుంది. అంతే, చేతులు తీసుకున్నామా, ఇక ఇవి వేసుకోవాలి, మెయిన్ పార్ట్లు కట్ చేసేసుకోవాలి. ఇది మనము ఇట్లా 4 మడతలు వేసేసుకున్నాం అనుకో, అయితే ఇవనేది డిజైన్ అనేది ఒక సైడ్ కిందికి, ఒక సైడ్ పైకి వస్తుంది. ఇది కూడా చూసుకోవాలి కంపల్సరీ. మనం కట్ చేసుకునేటప్పుడు ఈ చెట్ల లెక్క ఈ డిజైన్ చూడు ఇట్లా పైకి వచ్చేసింది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా 2 మడతలు వేసుకొని ఇగో ఇక్కడ ఒక భాగం వేసేసుకోవాలి, దీని కింద ఒక భాగం వేసుకోవాలి. 2 ఒకటే సైడ్ వస్తాయి అన్నమాట ఈ డిజైన్ అనేది. లేదు మనం మర్చిపోయి 4 మడతలు వేసేసుకున్నాం అనుకో, డిజైన్ కరెక్ట్ రాదు. అది కూడా ఒకటి చూసుకోండి. అంటే ఒకవేళ ఇదే మళ్ళీ 4 మడతలు పెట్టినాం అనుకో, బట్ట వేస్ట్ అవుతుంది, క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇట్లా కట్ చేసుకోండి.
ఇది మనం చీర మడత చేసుకున్నట్టే చేసుకోవాలి. 4 మడతలు చేసుకున్నప్పుడు ఇది అనేది బార్డర్ ఉంటుంది కదా, ఇది మన సైడ్ ఉన్నది కట్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు 4 మడతలు వేసినాం, మళ్ళీ ఏం చేయాలి, ఇది కోన్ షేప్ ఇంకొక మడత వేసేసేయాలి. ఇట్లా మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఉంది, పోయి చూడండి. మీకు ఎట్లుందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఎట్లా అర్థమైందో కూడా చూసి కామెంట్ పెట్టండి. ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది. అంతే, మనం అస్తర వేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. దీనికన్నా మనం 2 ఇంచులు కిందికి, 2 ఇంచులు కిందికి మన అందరూ బట్టి కట్ చేసుకోవాలి. లేదంటే మీరు టేప్ తీసుకొని కొలత పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చండి. మాకు వీడికే చాలా టైం అయిపోతుంది. అయిపోయింది. అదే మనం యాస్ కట్ చేసుకున్నాం కదా, ఇది 4 మడతలు వేసుకొని దానిపైన వేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. మనకు అస్తరే మెయిన్ కటింగ్ అయిపోయింది.